సద్దుల బతుకమ్మ వేడుకపై గందరగోళం నెలకొంది. పండితులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా తేదీని చెబుతుండడంతో మహిళలు అయోమయం చెందుతున్నారు. ఇవాళే జరుపుకోవాలని ఒకరు, కాదు రేపు జరుపుకోవాలని మరొకరు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ నెల 30నే సద్దుల బతుకమ్మ వేడుకకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో సద్దుల బతుకమ్మ తేదీపై గందరగోళం నెలకొంది. సద్దుల బతుకమ్మ వేడుకను ఈ నెల 29న సప్తమి, అష్టమి తిథులతో కూడిన సోమవారం రోజు జరుపుకోవాలని తెలంగాణ అర్చక సమాఖ్య అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ చెప్పారు. ఈ నెల 21వ తేదీనే ఆదివారం మహాలయ అమావాస్య రోజుతో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలను 9వ రోజునే ముగింపు పలకాలని సూచించారు. దసరా విషయంలో అక్టోబర్ 2వ తేదీ గురువారం జరుపుకోవాలన్నది ఏకగ్రీవ నిర్ణయమేనని వారు స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేకుండా మహిళలంతా 29నే సద్దుల బతుకమ్మను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఒక వరంగల్ విషయానికి వచ్చేసరికి మాత్రమే కొంత సందిగ్ధంగా ఉన్నది. అందులో హిందువులకు సంబంధించిన ముఖ్యమైన పండుగ, మహిళలకు సంబంధించిన ముఖ్య పండుగ కాబట్టి ఈ నెల 21వ తేదీ నుండి 29వ తేదీ వరకు ఆడుకోవాలనేది ఒక ఆచారం, ఒక సాంప్రదాయం మాత్రమే. ఈ సాంప్రదాయాన్ని విస్మరించి ఈ యొక్క పండుగను వేరే రకంగా మార్చాలని ప్రయత్నాలు చేయడం, ఎక్కడో పంచాంగాలు ఎవరో చేసిన దాన్ని వాళ్ళు ముద్రించుకొని వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళ ఏదో సాధు సన్యాసులు స్వామీజీలు చెప్పిల్లని చెప్పేసి సమాజాన్ని కలుషితం చేస్తా అంటే మాత్రం సమాజం ఊరుకోదు. బతుకమ్మ పండుగ భాద్రపద బహుళ అమావాస్య నుంచి ప్రారంభమై అష్టమి వరకు కొనసాగుతుందన్నారు భద్రకాళి దేవస్థానం ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు. అష్టమి తిథితో కూడిన మంగళవారం రోజు అనగా ఈ నెల 30న ఆచరించుకోవాలని భద్రకాళి దేవస్థానం ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు తెలిపారు. తెలంగాణలో విద్వత్ సభ సద్దుల బతుకమ్మ పండుగ శుద్ధ అష్టమి మహాష్టమి రోజున సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకోవాలి అని నిర్ణయించింది. దాన్ని మన తెలంగాణలో ఉన్న ఏకైక అద్వైత వేదాంత పీఠం మదరానంద సరస్వతి పీఠాధీశ్వరులు శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారు మనకు 30వ తారీఖు మంగళవారం జరుపుకోవడమే సముచితమని వారి శ్రీముఖాన్ని అందజేశారు. కాబట్టి మనకు మీమాంస అవసరం లేదు, శాస్త్ర చర్చలు అవసరం లేదు. అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పేరిట ఈ నెల 20వ తేదీన విడుదలైన ప్రభుత్వ ఉత్తర్వులలో 30వ తేదీన జరుపుకునే సద్దుల బతుకమ్మ పర్వానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు 2 రోజుల కిందట వరంగల్లో దసరా ఉత్సవ కమిటీ సమావేశమై సద్దుల బతుకమ్మ వేడుకలను ఈ నెల 30వ తేదీన, విజయదశమి పర్వాన్ని అక్టోబర్ 2వ తేదీన నిర్వహించి అదే రోజు రావణవధ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం మీద సద్దుల బతుకమ్మ ఎప్పుడు అనే దానిపై గతంలో ఎన్నడూ లేనంతగా వివాదం చెలరేగింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో సోమవారం నిర్వహిస్తే మరికొన్ని చోట్ల మంగళవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.